ఓకే. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫస్ట్ మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా, జామ్దాని కాటన్ ఫుల్ ట్రెండ్ అయిపోయింది అనమాట. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది నేను ఎక్కడ తీసుకున్నానో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఈ డ్రెస్ కుట్టిన తర్వాత సేమ్ మిగిలిపోయిందని నేను ఇలా బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను అనమాట. టైలరింగ్ వస్తే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టి డ్రెస్కి ఇక్కడికి వచ్చిన హ్యాండ్స్ నేను ఇలా యూజ్ చేశాను. బంజీ చాలా ట్రెడిషనల్ లుక్గా ప్లస్ అలాగే ఒక డ్రెస్లో మిగిలిపోయిన బ్లౌజ్ని శారీస్కి ఎలా నేను సెట్ చేసుకున్నానో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా 10 నిమిషాల వరకు వీడియోని అయితే చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డ్రెస్ సింపుల్గా కటింగ్ కూడా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే మీరు నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇది వచ్చేసి జామ్దాని ప్యూర్ కాటన్ అండి, హ్యాండ్లూమ్ అనమాట. కింద మొత్తం వర్క్ వచ్చింది కదా, అది వర్క్ లాగానే మొత్తం అంతా హ్యాండ్లూమ్ అంటే ప్రింట్ వస్తుందన్నమాట. ఇది చాలా బాగుంది. అసలు నేను ఇంత ఫుల్ లెంత్ వచ్చేసరికి ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. అంటే చాలా బాగుంది, లెంత్ కూడా ఎక్కువ. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే కనుక ఇలా ఈ విధంగా నేను చేసినట్టుగా కటింగ్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేప్ కొలత లేకుండా డ్రెస్ తోటే. ఎందుకంటే నేను రెండు యూజ్ చేస్తాను, కానీ ఎక్కువ 50% డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ పెట్టే కొలత తీసుకుంటాను అనమాట. ఎప్పుడో ఎవరికో షాప్లో కావాలనుకున్న వాళ్ళకి టేప్ కొలత తీసుకుంటాను. ఇది వచ్చేసి డ్రెస్కి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట ఈ బార్డర్ అంతా. కానీ నేను బ్యాక్ సైడ్ వేయకుండా అవసరం లేదని చెప్పేసి దీన్ని నేను హ్యాండ్స్కి వేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ డ్రెస్ పెట్టాను కదా నేను, ఇది నా డ్రెస్ అనమాట. సో ఈ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు. సో మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి, రెడీమేడ్ డ్రెస్ మనకి ఎలా పర్ఫెక్ట్గా ఉంటుందో సేమ్ అలాగే మనకి సేమ్ రావాలి అంటే కనుక సేమ్ కొలతలు తీసుకోవాలి. అంటే మీరు టేప్ కొలతలు చేసేవారు టేప్ తీసుకోండి. నేనైతే నా టైప్లో నేను డ్రెస్ పెట్టి ఆదిగా కట్ చేస్తున్నాను అనమాట. నేను ఎక్కడైతే పెన్నుతో డ్రా చేసుకున్నప్పుడు 2 లైన్లు ఉన్నాయి కదా, ఫస్ట్ అటుపక్క చివరి ఉన్నది వచ్చేసి మనకి కట్ చేయాలి, ఇటు పక్కది వచ్చేసి ఖర్చుకి అనమాట. ఇక్కడ చంకల దగ్గర కూడా చూసారా, ఇక్కడ ఫస్ట్ మనం 2 గీతలు గీసినప్పుడు ఫస్ట్ ఇది కట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది ఇంటికి తీసుకొచ్చేసి నైట్ పూట నిద్రపోయే ముందుగా కట్ చేశాను అనమాట. అందుకు అంటే చాక్ పీస్ వచ్చేసి డ్రా గీసుకోవడానికి షాప్లోనే పెట్టాను. ఎక్కువ నేను కొన్ని నెక్స్ట్ రోజు ఏం కుట్టాలి అనుకున్నప్పుడు ఇంటికి వచ్చేసి కట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే షాప్ చాలా చిన్నది, ఇరుకుగా ఉంటుందని చెప్పేసి ఇలా ఇంటికి తీసుకొచ్చేసి కట్ చేసుకుంటాను. అసలు ఇది డ్రెస్ అయితే మనకు సంక్రాంతి పండుగకప్పుడు ఇలాంటప్పుడు అప్పుడు కనుక ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా డ్రెస్ పెట్టేసి సైడ్ మనం 2 ఇంచులు అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లుక్ కోసం అంటే అలా నెక్ కాకుండా సింపుల్గా పెట్టాలనుకొని నెక్ అయితే సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. డ్రెస్ సైజు ఏదైతే ఉందో అదే సైజు బ్యాక్ ఫ్రంట్ తీసుకొని కట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్. ఇది కూడా చూడండి, మన దగ్గర రెడీమేడ్ ప్యాంట్లు ఉంటాయి కదా. సో కొత్తగా ఇప్పుడైతే అన్ని ప్యాంటీ టైప్లో వస్తున్నాయి కాబట్టి సో నేను ఎక్కడైతే నేను డ్రా చేసేసి క్లాత్ పట్టుకున్నానో అదే షేప్లో మీరు ఒక 2-3 ఏళ్ళు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని ఒకటి వచ్చేసి 2 గీతలు, ఒకటి గీత ఫస్ట్ గీత మనం కట్ చేసుకొని యూకల గీత మీద దగ్గర మనం కుట్టేసుకుంటే కనుక సరిపోతుంది. ఇక్కడ నడుము దగ్గర ఎందుకు నేను ఎక్స్ట్రా పెట్టానంటే మనం ఎలాస్టిక్ వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి, ఎలాస్టిక్ వేసినప్పుడు కొంచెం నడుము అనేది చిన్నగా వస్తుంది కాబట్టి ఒక 4-5 వేళ్ళు అంటే 4-5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక బాకీ అంతా ప్యాంట్ ఎక్కడైతే ఏదైతే ఉందో సేమ్ అంతే ఒక 2 ఏళ్ళు క్లాత్ అంటే కొంచెం కుట్టులో కుంచుకుంటే కనుక సరిపోతుంది. ఇగో ఈ విధంగా అయితే ప్యాంట్ కట్ చేస్తాను అనమాట. టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే సింపుల్గా చూసి ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. డ్రెస్ పెట్టేసి ప్యాంటు డ్రెస్ సైజ్ పెట్టి కుట్టుకోవచ్చు కట్ చేసి. ఇంకా ఇది వచ్చేసి అంత డ్రెస్సు ప్యాంటు ప్లస్ డ్రెస్ కుట్టిన తర్వాత ఇంకా మిగిలిపోయింది అనమాట. ప్యాంటులో వచ్చేసి మిగిలిపోయింది. మనము కుచ్చిపూసి కుడితే కనుక ప్యాంట్ అనేది మనకి సరిపోదు. కుచ్చిపూసి ఎవరు కుట్టించుకోవట్లేదు కదా, రెడీమేడ్ టైప్లో ప్యాంటీ టైప్లో వస్తుంది కాబట్టి అలా కుట్టాలని కట్ చేశాను కదా. సో అక్కడ సైడ్లో డ్రెస్సులు కొంచెం చీలికలో సైడ్ మనం కట్ చేస్తాం కదా, అటు సైడ్ మిగిలిపోయిన 2 ఆవు గుర్తు ప్లస్ ఒకటి ఫ్లవర్ గుర్తు 2 తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో బ్లౌజ్ కోసం అని చెప్పి నేను ఫస్టే అనుకున్నాను, డ్రెస్ని చూసి ఇది క్లాత్ మిగులుతుంది ఒక బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నా అన్నట్టే కరెక్ట్గా బ్లౌజ్కి అయితే అయిందనమాట. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజు ఐనెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టాను. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఈ శారీ కట్టుకొని బ్లౌజ్ మీద అయితే వీడియో తీశాను, ఉంది చూడండి చూడకపోతే. ప్లస్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఐనెక్ కాబట్టి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెడదాం అనుకుంటున్నా. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇది
చాలా మిగిలిందనమాట క్లాత్. సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంకా మిగులుతుంది. సో నేను బ్లౌజ్ ఎలా పెట్టానో సేమ్ అలాగే ఎట్లా అయితే బ్లౌజ్ ఉందో అలాగే పెట్టుకొని డ్రా గీసేసి కట్ చేసుకోవాలి. కుట్టులోకి మాత్రం ఒక 2, 3 ఇంచులు వదిలేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ టేప్ లేకపోతే గనక టేప్ లేకుండా ఓన్లీ 2, 3 ఏళ్ళు పెట్టుకొని అలా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది సరిపోతుంది. ఓన్లీ బ్లౌజ్ ఎలా ఉందో అదే సైజ్ తీసుకొని అలాగే కుట్టుతున్నాననమాట నేను. ఎక్కడ టేప్ యూజ్ చేయకుండా. బ్లౌజ్‌కి ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్‌లో ఉంటుందో అదే ఫ్రంట్ పార్ట్‌ని నేను డ్రా గీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది ప్రిన్స్ కట్. ప్రిన్స్ కట్ కూడా చాలా బాగా ట్రెండ్ అయిపోయింది కదా! నాకైతే ఇవి అలవాటైపోయిన తర్వాత మామూలు బ్లౌజులైతే అసలు వేసుకోవాలనిపించట్లేదు. చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుందనమాట ప్రిన్స్ కట్, బ్యాక్ హుక్స్ అవి అయితే గనక. ఎందుకంటే ఇది ఆయనకి పెట్టినప్పుడు ఖచ్చితంగా మనము ఫ్రంట్ హుక్స్‌లో పెట్టుకోవాలి కాబట్టి సో అలాగే పెడుతున్నా. ఇంత కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఐ నెక్ దగ్గర అంటే ప్లెయిన్ ఉంటుంది కాబట్టి ఆ మిగిలిపోయిన సైడ్ డ్రెస్సులోది ఎక్స్ట్రా ఉంటుంది కదా! వాటిని ఈ రెండిట్లలో అసలు ఏది పెట్టాలో, ఏం చేయాలనేది చాలాసేపు కన్‌ఫ్యూజ్ అయిపోయాననమాట నేను. అంటే 2 బాగున్నాయి. ఏది పెట్టాలో అర్థం కాలేదనమాట. కానీ మొత్తానికైతే ఎందుకంటే ఇంకా ఇదే సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పింక్ శారీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అది కూడా జామ్దాని శారీసే అనమాట. జామ్దాని డ్రెసెస్, జామ్దాని శారీస్ ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో. ఇలా కూడా బాగుంది. కానీ ఇలా పెట్టేస్తే వైట్ యాడ్ అవుతుంది కాబట్టి శారీలో కొంచెం మ్యాచ్ అవ్వదేమో అని చెప్పేసి మళ్ళీ ఫైనల్‌గా అయితే ఇలా ఈ కలర్‌లోనే ఇది గోపికమ్మలాగా మామూలుగా ఉంది కాబట్టి ఈ విధంగా పెడదాం అనుకొని చెప్పేసి అలాగే అటాచ్ చేశాననమాట. కానీ టోటల్‌గా అయితే బాగా సెట్ అయిపోయింది. అది కూడా అవుట్‌ఫిట్ చూసేయండి. సో ఇప్పుడు మన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అంటే ముందు రోజు వచ్చేసి నైట్ అయితే నేను డ్రెస్ కట్ చేసి పెట్టాను ఇంట్లో బ్లౌజ్ డ్రెస్. నెక్స్ట్ డే వచ్చేసి షాప్లోకి వచ్చిన తర్వాత ఈ డ్రెస్సు బ్లౌజు ఒకరోజైతే కుట్టుకున్నాను అనమాట. అంటే డ్రెస్సు ప్యాంటు బ్లౌజు అంటే వేరే వాళ్ళు మధ్యలో కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి బ్లౌజులు ఇవ్వడానికి, శారీస్ అమ్మడానికి అవన్నీ చూసుకుంటూ ఒక రోజులోనే ఈ ప్యాంటు డ్రెస్సు బ్లౌజ్ కుట్టాను అనమాట. ఇంకొకటి బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా వేరే వాళ్ళది కస్టమర్ది కుట్టాను. సో ప్యాంటీ టైప్లో కుట్టాను అనమాట. రెండిటికి లైనింగ్ వేసాను పాటు బ్లౌజ్. ఎందుకంటే ఒకే దారం కాబట్టి ఇంకా మొత్తం అన్నీ 2, 3 ఒకేసారి ప్యాంటు, బ్లౌజు, డ్రెస్ అన్నీ ఒకేసారి కుట్టాననమాట. ఇదైతే ఇంకా షాప్‌లో అనమాట. మొత్తం కుట్టి ఇంటికి తీసుకొని వచ్చేసి ఇంకా దాన్ని ఐరన్ చేసేసి రెడీ చేశాను. ఇది ఫుల్ అంటే క్లాత్ ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ అని పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో చూసారు కదా డ్రెస్ ఎలా ఉందో. ఇప్పుడు డ్రెస్ మ్యాచింగ్ బ్లౌజు సేమ్ ఎంత బాగుందో కదా. అసలు దుపట్టా, చున్నీ ఎంత బాగుందో, ఎంత పొడవు ఉందో చూడండి. అసలు చాలా బాగుంది. నా ఫేవరెట్ కలర్ కూడా ఈ డ్రెస్ వచ్చేసి కలర్ సేమ్ చాలా బాగుంది. ఈరోజు నాకు హెల్పింగ్ కోసం అయితే మా పాప వీడియో తీస్తుంది. హాయ్ అందరికీ, నేను మీ అన్నాని అలా కుకింగ్ అండ్ బొటెక్. సో ఈ డ్రెస్ అయితే బాగా ట్రెండింగ్ అయిపోయింది కదా, జామ్దాని అనమాట. సో ఫుల్ వచ్చేసి లెంతీగా ఉందనమాట. డైమీటర్ వచ్చిందంటే 2.5 మీటర్ వస్తుంది ఇది వచ్చేసి క్లాత్. సో చున్నీ అనమాట. ప్లస్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ దాంట్లో మిగిలిపోయింది. ప్లస్ క్లాత్ అంటే శారీ కూడా ఇదే అనమాట. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, బాగుంటుంది. మన లేడీస్కి ఇలాంటి ఐడియాలు కొంచెం యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. ప్లస్ ఇంకా టైలింగ్ చేసే వాళ్ళకి కూడా చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే ఈ శారీ అసలు చేంజ్ చేయాలని అనిపించలేదు. చాలా బాగుంది శారీ మాత్రం, సూపర్. చూడు ఇంకొక శారీని కూడా నేను ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం కాదు, నేనైతే బిగ్ బార్డర్లు అంటే పట్టు శారీస్ కొంచెం బార్డర్ ఉన్నాయి అలాంటివి నాకు నచ్చదు. ఎందుకంటే కొంచెం బాడీ హగ్గింగ్ ఉండే శారీస్నే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి. సో ఈ బ్లౌజ్ మీదకి ఇది కూడా జామ్దాని అనమాట. అంటే మనం ఒకే రోజు కట్టుకోం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి నేను శారీస్ కట్టుకుంటాను కాబట్టి షాప్లో కూడా నేను కుట్టాలంటే నాకు కొంచెం కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి ఇలాంటి శారీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. కాబట్టి ఈ శారీ లుక్ ఎలా ఉంటుందో చూసేద్దామా. బాయ్ బాయ్. చూడండి ఇందులోకి ఫ్లవర్ మ్యాచింగ్ అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చిన హ్యాండ్స్ డిజైన్ కూడా దీంట్లోకి మ్యాచింగ్ అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకంటే శారీలో కాంట్రాస్ట్ ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి సో నేను ఇలా అయితే ట్రై చేస్తున్నా. ఇక్కడంతా ఈ శారీలో చూడండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇంకా శారీ మొత్తం అంతా బుట్టా టైపు, మొత్తం హ్యాండ్లూమ్ శారీ కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా చూసారు కదా బటర్ఫ్లై ఇచ్చారనమాట. సో అంటే నేను శారీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను బ్లౌజ్ కాంట్రాస్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇలా డ్రెస్లో మిగిలిపోయిన క్లాత్ తోటి కుట్టిన బ్లౌజ్ని ఇలా 2 శారీస్కి సెట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఇలాగనమాట. సో మ్యాచ్ అయిందని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అని చెప్తున్నా. ఓకే, చూసారు కదా ఎలా ఉందో శారీ. మీకు ఇంతకీ ఏ శారీ నచ్చిందో, డ్రెస్ నచ్చిందా లేకపోతే శారీ మీద బ్లౌజ్ నచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి.
అలాగే చిన్న లైక్ చేసేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.